చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మామూలు ఉంది. మామూలుగా ఉందంటే అంత పెద్దగా ఏం లేదు పరిపాలన. ఉచిత కరెంట్ ఇస్తుండు, ఉచితంగా బస్సు ఇస్తుండు కదా ఆడోళ్ళకి, ఏం మంచిగా లేవా? ఏం ఉచిత బస్సు వేస్ట్ అది. ఎందుకట్లా? బడ్జెట్ లాస్ కాదు. ఏం ఏం ప్రాబ్లం ఉంది పబ్లిక్. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళినా కానీ ఆడవాళ్ళు ఇటు అప్పుడు ఫ్రీగానే వెళ్తారు కదా. వెళ్ళినా ప్రాబ్లం కాదు. మాది గవర్నమెంట్ క్లాస్ కాదు. మళ్ళీ మనకు పెడతారు బొక్క డబ్బులు. ఇటువే మనకు వస్తాయి కదా. ఏది ఫ్రీ కాదు. అది కరెంట్ ఫ్రీ అంటే ఏ ఫ్రీ అయింది. రైతు బంధు ఫ్రీ అంటుండ్రు. రైతు బంధు వాళ్ళకి వచ్చే వాళ్ళకి వస్తుంది. గరీబుల కట్టింది వాళ్ళకి వస్తుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా వరకు డెవలప్మెంట్ మారుస్తాను అని చెప్పి చెప్తున్నాడు కదా రేవంత్ అన్న. ఏం లేదు, ఉన్న డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఏం మారింది అంటే ఇంకా 6 నెలలు అవుతుంది. అది తెలియదు. కొన్ని రోజులు అయితే అవుతుండొచ్చు. అయితే ఇంకా ఇవే కాకుండా ఉద్యోగ వృత్తి అని చెప్పేసి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాడు. మరి ఇవే కదా? లేడీస్ కి ఇస్తాం 2500 అది లేదు ఇంతవరకు. గరీబుని ఇంటి ఇస్తాను, ఇల్లు లేదు. ఏం చేశారు? ఆ రైతు బంధు ఒకటి పెట్టుకొని కూర్చుంటే ఏం లేదు. అంటే ఇంతకు ముందు ఆ రైతు బంధు డబ్బులు కింద పడతలేదు ఇప్పుడు. కేసీఆర్ ఇంతకు ముందు ఇవి కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చిండు కదా కేసీఆర్ కొన్ని. అవి రైతు బంధు ఏమి ఇచ్చిండు? కొన్ని రైతు బంధు ఇచ్చిండు, కొన్ని డబ్బులు వేసిండు. భీమా వచ్చిండు 5 లక్షల భీమా చనిపోతే అది ఇట్లేదు. ఇప్పుడు అది క్యాన్సల్ అయిపోయింది. 15 లక్షలు క్యాన్సల్ అయిపోయింది.